హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి జీవశాస్త్రం టాపిక్ చూసుకుందాం. జీవశాస్త్రం జీవం మరియు నిర్జీవ వస్తువులు, సెల్ నిర్మాణం, వృక్ష మరియు మానవ జీవశాస్త్రం, ప్రాథమిక అంశాలు, మానవ వ్యాధులు, జన్యుశాస్త్రం మరియు పరిణామం, మొక్కలు స్వరూపం అండ్ వ్యాధులు, నైట్రోజన్ సైకిల్, హార్మోన్ ఫిజియాలజీ, జంతు కణాలు వర్గీకరణ. కెమిస్ట్రీ పరమాణు నిర్మాణం, చిహ్నాలు మరియు సూత్రాలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, లోహాలు మరియు లోహాలు కానివి, రసాయన ప్రతిచర్యలు, ఆవర్తన పట్టిక వర్గీకరణ, రసాయన బంధం, ఆక్సీకరణం అండ్ తగ్గింపు, కార్బన్ సమ్మేళనాలు, ఇంధనాలు, మానవ నిర్మిత పదార్థాలు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక భౌతిక శాస్త్ర విషయానికి వస్తే, టైర్ 1 భౌతిక శాస్త్రం, యూనిట్లు మరియు కొలతలు, మోషన్ మరియు ఫోర్స్, పని మరియు శక్తి, కాంతి ప్రతిబింబాలు మరియు వక్రీభవనం. టైర్ 2 చలనం, శక్తి మరియు చలన నియమాలు, వివరణాత్మక అధ్యయనం, కాంతి ప్రతిబింబాలు, వక్రీభవనం మరియు కటకములు, తరంగాలు మరియు ధ్వని, వేడి. డైలీ లైఫ్లో సైంటిఫిక్ క్వశ్చన్స్. రోజువారీ జీవితంలో ప్రాథమిక శాస్త్రీయ అనువర్తనాలు, సైన్స్ ఆధారిత పరిశీలనలు, సాధారణలు, అవగాహన, శాస్త్రీయ సూత్రాలు మరియు వాటి నిజ జీవిత చిక్కులు, పరిశోధనల నుండి మరియు ఆవిష్కరణ ప్రశ్నలు, అప్లికేషన్ ఆధారిత విషయం, సుమారు ప్రశ్నల సంఖ్య, వ్యాఖ్యలు. జీవశాస్త్రం 3 లేదా 4 ప్రశ్నలు. అధిక బరువు, మానవ శరీర వ్యాధులు, కణాలు, పోషణ,
జన్యుశాస్త్రంపై దృష్టి పడుతుంది. భౌతిక శాస్త్రం 2 లేదా 3 ప్రశ్నలు. చలనం, వేడి, కాంతి, ధ్వని, పని మరియు శక్తి భావన ఆధారంగా. శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి. ఇస్రో, డిఆర్డిఓ మొదలైన వాటి గురించి ప్రాథమిక అవగాహన. ఇటీవల శాస్త్రీయ సంఘటనల ప్రాథమిక స్థాయి. ప్రస్తుతం జాతీయ మరియు అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన, సైన్స్ అండ్ టెక్నాలజీ విజయాలు, వివరణాత్మక స్థాయి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.